మనం స్టార్ట్ చేద్దామండి. ఓకే, కడిగి వచ్చి. సో ఆర్ఏసి ఓకే అంటే రియల్ అప్లికేషన్ క్లస్టర్. ఓకే, క్లస్టర్ ప్రజెంట్ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో వచ్చేసి ఇప్పుడు మనకి ఆర్ఏసి వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, 100%లో ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది ఇండస్ట్రీ వచ్చేసి రియల్ అప్లికేషన్ క్లస్టర్ని యూస్ చేస్తారు. అసలు రియల్ అప్లికేషన్ క్లస్టర్ అంటే ఏంటి, ఎందుకు యూస్ చేస్తున్నారు, ఓకే, దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో బిఫోర్ రియల్ అప్లికేషన్ క్లస్టర్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందర మీకు జనరల్గా వచ్చేసి సింగిల్ ఇన్స్టెన్స్ ఎన్విరాన్మెంట్ మీకు తెలుసు. ఓకే, అంటే ఎలా అంటే మీకు సింపుల్గా సి అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, అప్లికేషన్స్ వచ్చేసి ఏంటి, మనకి డేటాబేస్ కనెక్ట్ అయ్యి వాటి తాలూకు డేటా వచ్చేసి స్టోర్ చేయడం, లేదు అంటే రిట్రైవ్ చేసుకోవడం, ఓకే, చేసుకుంటాయి కదా. సో అవి ఎలా చేస్తాయి, సో దిస్ ఈస్ ది డేటాబేస్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది మనకి, ఒక డేటాబేస్ అంటే ఒక డేటాబేస్ అంటే ఏంటి, మనకి ఒక ఇన్స్టెన్స్ ఉంటుంది, రైట్. ఇన్స్టెన్స్ అంటే ఇట్స్ ఏ మెమరీ ప్లస్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్, అంటే ఎస్జిఏ. ఎస్జిఏ అనేది మన మెమరీ కాంపోనెంట్, రైట్. ఎస్జిఏ ప్లస్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్, ఓకే, ప్లస్ మన డేటాబేస్. డేటాబేస్ నథింగ్ బట్ స్టోరేజ్. ఓకే, డేటాబేస్. ఓకే, ఇప్పుడు ఏంటి, ఇది మన అప్లికేషన్స్. ఓకే, ఇవి యాప్స్ అంటారు. ఓకే, యాప్స్ అని పెట్టుకున్నాం, అప్లికేషన్స్. ఇప్పుడు ఈ అప్లికేషన్స్ యూజర్స్ ఏం చేస్తారు, ఈ అప్లికేషన్ త్రూ కనెక్ట్ అవుతారు అనమాట. అప్లికేషన్ ఏమవుద్ది, డేటాబేస్ని యాక్సెస్ చేయడానికి ఎక్కడ రావాలి, ఫస్ట్ ఇన్స్టెన్స్ని క్యాచ్ చేస్తుంది అది. ఓకే, ఎందుకంటే ఇన్స్టెన్సే కంప్లీట్ ఈ అప్లికేషన్ నుంచి వచ్చిన రిక్వెస్ట్స్, ఓకే, అంతా ప్రాసెస్ చేసేది ఎక్కడ, ఫస్ట్ మనకి ఈ ఇన్స్టెన్స్ లెవెల్లో ప్రాసెస్ చేస్తుంది, రైట్. సో ఇక్కడ నుంచి వచ్చిన రిక్వెస్ట్ మనకి ఇన్స్టెన్స్కి వస్తుంది. ఇన్స్టెన్స్ నుంచి డేటాబేస్కి ఆ రిక్వెస్ట్ పట్టుకుని వెళ్ళి వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ స్టోర్ అయితే డేటాబేస్లో స్టోర్ చేస్తుంది, లేదు రిట్రైవ్ అంటే డేటాబేస్ నుంచి పిక్ చేసి, ఓకే, మళ్ళీ అప్లికేషన్ యూజర్కి అవుట్పుట్ అనేది పంపిస్తుంది, రైట్. ఇది మనకి సింగిల్ ఎన్విరాన్మెంట్లో జరిగేది, రైట్. సింగిల్ నోడ్ ఎన్విరాన్మెంట్లో జరిగేది. సింగిల్ నోడ్ ఎన్విరాన్మెంట్ అంటే సింపుల్, ఒక డేటాబేస్కి సింగిల్ ఒక ఇన్స్టెన్స్ మాత్రం ఉంటుంది. ఓకే, అంటే ఇట్స్ లైక్ ఏ మెషిన్ అనమాట. సో ఇప్పుడు ఫర్ సమ్ రీజన్, ఓకే, ఇన్స్టెన్స్ క్రాష్ అవ్వడం, లేదా నెట్వర్క్ వల్ల ఇన్స్టెన్స్ యాక్సెస్ అవ్వకపోవడం, ఓకే, ఇన్స్టెన్స్ వచ్చేసి యాక్సెసిబుల్లో లేదు, డౌన్ అయిపోయింది అనమాట. ఓకే, అప్పుడు ఈ బిజినెస్ ఏమవుతుంది, అప్లికేషన్స్ వచ్చేసి కనెక్ట్ అవ్వగలదా డేటాబేస్ని, కనెక్ట్ అవ్వలేదు కదా. యా, ఎందుకు అంటే కమ్యూనికేషన్. ఓకే, ఈ అప్లికేషన్స్ ఏవైతే కమ్యూనికేట్ చేస్తున్నాయో ఇన్స్టెన్స్, ఆ ఇన్స్టెన్స్ డౌన్ అయినప్పుడు డేటాబేస్ యాక్సెస్ ఏమి ఉండదు కదా ఇంకా. ఓకే, ఎందుకంటే అప్లికేషన్స్ వచ్చేసి డైరెక్ట్గా డేటాబేస్ని యాక్సెస్ చేయలేం. ఓకే, కంపల్సరీగా ఇన్స్టెన్స్ నుంచి పోవాలి. ఓకే, ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ల్యాప్టాప్ ఉంది ఇప్పుడు. ఓకే, మీరు ల్యాప్టాప్ స్విచ్ ఆన్ చేయకుండా డైరెక్ట్గా హార్డ్ డిస్క్కి కనెక్ట్ అవ్వగలరా,
కనెక్ట్ అవ్వలేము కదా, ఎందుకంటే ల్యాప్టాప్ అనేది స్విచ్ ఆన్ చేసిన తర్వాతే మీకు మీ లోకల్ డిస్క్ కానీ ఓకే డెస్క్టాప్ కానీ మీరు యాక్సెస్ చేయగలరు. ఇది సేమ్ వే. ఓకే, అందుకే ఇది మన మెషిన్ అనమాట. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే డేటాబేస్ యాక్సెసిబిలిటీ అనేది కోల్పోతుంది. సో బిజినెస్ వచ్చేసి ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, ఇది సింగిల్ నోట్ ఇన్స్టెన్స్లో ఉంటే డ్రాబ్యాక్ యాక్చువల్గా. ఓకే, సో ఒరాకిల్ ఏం చేసిందంటే ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఓవర్కమ్ చేయడానికి రియల్ అప్లికేషన్ క్లస్టర్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది. ఓకే, అయితే దీని కాన్సెప్ట్ ఏంటి, రియల్ అప్లికేషన్ క్లస్టర్ కాన్సెప్ట్ ఏంటి? ఓకే, మెయిన్ ఓవర్కమ్స్ ఏంటంటే ఫస్ట్ ఓవర్కమ్ వచ్చేసి హై అవైలబిలిటీ. ఓకే, హై అవైలబిలిటీ. సెకండ్ ఓవర్కమ్ ఏంటంటే స్కేలబిలిటీ. ఓకే, స్కేలబిలిటీ. ఈ టూ థింగ్స్ మెయిన్ బేస్ చేసుకొని రియల్ అప్లికేషన్ క్లస్టర్ అనేది డిజైన్ చేశారు. ఓకే, హై అవైలబిలిటీ అంటే ఇప్పుడు మీకు చెప్పాను. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఇన్స్టెన్స్ క్రాష్ అయిపోయినప్పుడు డేటాబేస్ని యాక్సెస్ చేసుకోవాలి. ఓకే, సో ర్యాక్ ఏం చేస్తుంది అంటే మనకి సింగిల్ డేటాబేస్ ఉంటుంది, మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఉంటాయి. ఓకే, మల్టిపుల్ ఇన్స్టెన్సెస్. వన్ సెకండ్. ఓకే, సో చూడండి, మనకి ఇదొక ఇన్స్టెన్స్. సారీ, ఇదొక ఇన్స్టెన్స్, ఇది ఒక ఇన్స్టెన్స్. ఓకే, ఇదొక ఇన్స్టెన్స్. ఇప్పుడు ఏంటంటే ఈచ్ ఇన్స్టెన్స్, ప్రతి ఇన్స్టెన్స్ కూడా ఈ డేటాబేస్ని యాక్సెస్ చేస్తారు. ఓకే, ఇప్పుడు అప్లికేషన్ నుంచి యూజర్స్ వచ్చేసి కనెక్ట్ అవుతున్నారు, రైట్? ఇప్పుడు కనెక్ట్ అయినప్పుడు ఈ యూజర్ వచ్చేసి సింగిల్ ఇన్స్టెన్స్ 1 నుంచి మన డీబీని యాక్సెస్ చేసి డేటా అనేది రిట్రైవ్ చేసుకుంటారు. ఓకే, అలాగే ఇదే సింపుల్. ఓకే, ఈ సేమ్ అప్లికేషన్కి వచ్చేసి అదర్ నోడ్స్, అదర్ ఇన్స్టెన్సెస్ కూడా యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ సపోజ్ ఈ ఇన్స్టెన్స్ వచ్చేసి డౌన్ అయినప్పుడు ఓకే స్టిల్ ఈ అప్లికేషన్ యూజర్ వచ్చేసి డేటాబేస్ని యాక్సెస్ చేసుకోగలడు. ఎందుకంటే ఈ ఇన్స్టెన్స్ పోయినా మనకి ఇంకా 2 ఇన్స్టెన్సెస్ అవైలబుల్ ఉన్నాయి, అంటే అప్ అండ్ రన్నింగ్లో ఉన్నాయి. సో వెంటనే ఈ యూజర్ తల కనెక్షన్ ఏమవుతుందంటే షిఫ్ట్ అవుతుంది అనమాట నెక్స్ట్ అవైలబిలిటీ ఇన్స్టెన్స్కి. ఓకే, అయి వాడి తలక ఆపరేషన్ వచ్చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా డేటాబేస్ని యాక్సెస్ చేసి ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దీన్నే మనం రియల్ అప్లికేషన్ క్లస్టర్ మెథడాలజీ అంటాం. ఓకే, అయితే చూడండి, ఈ రియల్ అప్లికేషన్ క్లస్టర్లో మనం డేటాబేస్కి సంబంధించి ఏం మాట్లాడాలి. మనకి ఆల్రెడీ కోర్ సబ్జెక్ట్లో డేటాబేస్ మేనేజ్మెంట్కి సంబంధించిందంతా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఓకే, మన డేటాబేస్లో ఏముంటుంది, సిఆర్డి ఫైల్స్ ఉంటాయి, మ్యాండేటరీ ఫైల్స్. సిఆర్డి ఫైల్స్ అంటే కంట్రోల్ ఫైల్, రీడూ లాగ్ ఫైల్, డేటా ఫైల్స్, ఓకే, ఆర్కే లాగ్ ఫైల్స్ అండ్ సో ఆన్, పాస్వర్డ్ ఫైల్, నెక్స్ట్ లాగ్ ఫైల్స్, సో ఆన్ ఉంటాయి కదా. సో డేటాబేస్కి సంబంధించిన మేనేజ్మెంట్ అంతా మనం కోర్ సబ్జెక్ట్లో చూస్తాం. సారీ, ఈ రియల్ అప్లికేషన్ క్లస్టర్లో మనం ఏం చూస్తున్నామంటే ఇన్స్టెన్స్ మేనేజ్మెంట్ చూస్తాం. అర్థమవుతుందా? మౌనిక గారు? యా, లోకేష్ గురు, మీకు అర్థమవుతుందా? కూల్. సో ఇప్పుడేంటి, మనకు ఒక ఇన్స్టెన్స్ పోయినా మనకి ఇంకా 2 ఇన్స్టెన్సెస్ ఉంటాయి కాబట్టి మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎక్కడ కూడా ఇంటరప్ట్స్ అవ్వకుండా
ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దీన్ని మనం హై అవైలబిలిటీ అంటాం. ఓకే, దీన్ని మనం హై అవైలబిలిటీ అంటాం. మరి స్కాలబిలిటీ అంటే ఏంటి? ఓకే, స్కాలబిలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు ఈచ్ ఇన్స్టెన్స్, ఓకే, ఈచ్ ఇన్స్టెన్స్కి సమ్ కెపాసిటీ ఉంటుంది, రైట్? ఈ ఈ ఇన్స్టెన్స్ వచ్చేసి 90% ఆఫ్ మెమరీ అనేది యూటిలైజ్ చేసుకుంది. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు అప్లికేషన్ నుంచి ఒక యూజర్ ఒక జాబ్ రన్ చేస్తున్నాడు. ఓకే, ఆ జాబ్ ఏమైంది అంటే ఫస్ట్ ఈ నోడ్ ఖాళీగా ఉండడం వల్ల ఈ ఇన్స్టెన్స్ కనెక్ట్ అయ్యి డేటాబేస్ని యాక్సెస్ చేసి జాబ్ రన్ చేస్తాడు. అయితే ఈ ఇన్స్టెన్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి, మెషిన్, రైట్? ఈ మెషిన్ వచ్చేసి 90% యూటిలైజ్ అయిపోయింది, రైట్? ఈ మిషన్ వచ్చేసి 90%. 1 సెకండ్. ఓకే, ర్యాక్ పక్కన పెట్టండి. ఓకే, ఇప్పుడు స్కాలబిలిటీలో డిఫరెన్స్ చూపిస్తాను. స్కాలబిలిటీలో ఏంటంటే మనకి ఇప్పుడు సింగిల్ నోడ్ డేటాబేస్ ఉందనుకోండి, సింగిల్ ఇన్స్టెన్స్ డేటాబేస్. ఓకే, అప్లికేషన్ యూజర్స్ సమ్ జాబ్స్ రన్ చేస్తున్నారు. ఈ జాబ్స్ రన్ చేసినప్పుడు ఇన్స్టెన్స్ వచ్చేసి అరౌండ్ 95% యూటిలైజ్ అయిపోయింది మెమరీ. ఓకే, 95% మెమరీ యూటిలైజ్ అయిపోయింది. ఓకే, సో దీని మీద లోడ్ ఎంత ఉంది? ఇప్పుడు 95% ఉంది. అంటే ఇంకా 5% మాత్రమే ఖాళీ ఉందన్నమాట. ఓకే, ఓకే, 95%, ఇంకా 5% ఉంది. అయితే అప్లికేషన్ నుంచి సెకండ్ జాబ్ ఒకటి రన్ చేస్తున్నారు. ఆ సెకండ్ జాబ్ వచ్చేసి ఓకే, ఇందులో ఉండే 5% కన్నా హై అమౌంట్ ఆఫ్ మెమరీ దానికి కావాలి ఆ జాబ్ రన్ చేయడం, రైట్? అలాంటప్పుడు ఈ జాబ్ ఏమవుతుంది? ఇక్కడ రిసోర్స్ లేదు, ఇంకా 5% ఉంది. బట్ వీడికి ఏంటంటే 20% కావాలి, 20% ఆఫ్ మెమరీ కావాలి ఆ జాబ్ రన్ చేయడానికి, రైట్? అలాంటప్పుడు ఏమవుతుంది? ఈ జాబ్ వచ్చేసి హంగ్లో వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అంటే ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవుద్ది, వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట రిసోర్స్ కోసం. ఓకే, వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయినప్పుడు కూడా మీకు ఈ 95% రిలీజ్ అవ్వలేదు అనుకోండి, ఇది వెంటనే టెర్మినేట్ అయిపోద్ది డేటాబేస్ నుంచి. సో అప్పుడు ఏం చేయాలి మనం? ఓకే, ఇలా ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఈ ఇన్స్టెన్స్ వచ్చేసి నాట్ సూటబుల్ ఫర్ దిస్ అప్లికేషన్. ఓకే, ఎందుకంటే లోడ్ని మెయింటైన్ చేయలేకపోతుంది, సరిపోవట్లేదు. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ వచ్చేసి సరిపోవట్లేదు. సో ఈ కాన్ఫిగరేషన్ మనం ఏంటి, అప్గ్రేడ్ చేయాలి. దాన్నే స్కాలబిలిటీ అంటాం, అంటే స్కేలింగ్ అనమాట, అప్ స్కేలింగ్. ఓకే, అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మనకి వచ్చేసి ఇన్స్టెన్స్ వచ్చేసి 2 GB ర్యామ్. ఓకే, 2 GB ర్యామ్తో ఉంటే మనం దాన్ని కాస్త 4 GB ర్యామ్ చేయాలి, అప్ స్కేలింగ్. క్లియర్? సో ఇక్కడ వచ్చేసి మనకి కాస్ట్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఓకే, 4 GB ర్యామ్ ఇచ్చేసాం. ఓకే, 4 GB ర్యామ్ చేసాం. బట్ స్టిల్ ఈ అప్లికేషన్ వచ్చేసి లోడ్ ఇంకా పెరిగింది. ఓకే, యూజర్స్ వచ్చేసి కనెక్టివిటీ ఎక్కువైంది, డేటా లోడ్ కూడా ఎక్కువైంది. అప్పుడు ఈ 4 GB కాస్త మళ్ళీ మీరు మరొక 6 GB, ఓకే, 6 GBకి అప్స్కేల్ చేయాలి. సో ఇలా చేసుకుంటూ పోతే మనకి లైసెన్స్ కాస్ట్ కానీ ఈ మెమరీ కాస్ట్ కానీ ఇదంతా హై అయిపోతుంది అనమాట. ఓకే, ఇది సింగిల్ నోడ్, అంటే ఒక ఇన్స్టెన్స్ ఒక డేటాబేస్. సో ఈ స్కాలబిలిటీని కూడా ఓవర్కమ్ చేయడానికి రియల్ అప్లికేషన్ కష్టం. ఎందుకు అంటే ఇక్కడ మనకి 3 నోడ్స్ ఉన్నాయి, రైట్? 3 నోడ్స్, ఈచ్ నోడ్ కంటెంట్స్, ఇదొక 2 GB అయితే ఇదొక 2 GB, ఇదొక 2 GB, మొత్తం మనకి ఎంత 6 GB ఉంది. ఓకే, ఇప్పుడు అప్లికేషన్ మీద ఎంత లోడ్ పడినా ఈ నోడ్స్ని షేర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఏదైతే ఇన్స్టెన్స్ ఖాళీగా ఉందో ఆ ఇన్స్టెన్స్కి ఆ కనెక్టివిటీ ఓకే చెక్ చేసుకుంటుంది. ఎక్కడ లోడ్ తక్కువ, ఇక్కడ 90% యూటిలైజ్ అయింది, ఇక్కడ 0% యూటిలైజ్ అయిందంటే ఆ కనెక్షన్ వచ్చేసి ఈ ఇన్స్టెన్స్ మీద ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, ప్రొవైడ్ చేసి ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ స్కాలబిలిటీ.
ఓకే, క్లియర్? రైట్. సో మీకు ఇప్పుడు చెప్పినట్టు ఈ రియల్ అప్లికేషన్ క్లస్టర్లో మనం దేన్ని మేనేజ్ చేస్తున్నాం? ఇన్స్టెన్సెస్. ఓకే, సింపుల్. మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ విత్ సింగిల్ డేటాబేస్ అన్నమాట. ఇక్కడ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ అన్నాను కదా అని చెప్పి ఖచ్చితంగా 3 ఉండాలండి. ఎన్ నెంబర్ ఆఫ్ ఉండొచ్చు. ఓకే, ఫర్ జస్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ ప్రతి ఇన్స్టెన్స్ కూడా, ఓకే, ప్రతి ఇన్స్టెన్స్ ఒక సింగిల్ నోడ్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఓకే, అది టెర్మినాలజీ. రైట్. ఇన్స్టెన్స్ అంటే నోడ్. ఇది నేను ఇన్స్టెన్స్ అంటున్నా. దీన్ని క్లస్టరింగ్లో ఏమంటామంటే నోడ్ అంటాం. NODE, నోడ్ 1. ఓకే, నోడ్ 1 అంటాం. ఇది ఇన్స్టెన్స్ 2 అయితే దీన్ని నోడ్ 2. సింపుల్గా నేను N2 అని రాస్తాను. నోడ్ 3. ఇలా 3 ఇన్స్టెన్సెస్ ఉంటే వీటిని 3 నోడ్ ర్యాక్ అంటారు. ఓకే, 3 నోడ్ RAC. అదే 2 ఇన్స్టెన్సెస్ ఉంటే 2 నోడ్ ర్యాక్. ఓకే, 4 ఉంటే 4 నోడ్ ర్యాక్. అలా పిలుస్తారు అన్నమాట. ఓకే, రియల్ టైంలో అలా ఉంటుంది. బట్ మోస్ట్లీ రియల్ టైంలో వచ్చేసి 2 నోడ్ 3 నోడ్ ఉంటుంది. ఓకే, లైక్ హ్యూజ్ ప్రాజెక్ట్ అనుకోండి, లైక్ ఇప్పుడు అమెజాన్ ప్రాజెక్ట్ కానీ, ఓకే, లేదంటే వాల్మార్ట్ ప్రాజెక్ట్ కానీ, అలాంటి ప్రాజెక్ట్స్లో వచ్చేసి మోస్ట్లీ 4 నోడ్ వరకు వెళ్ళచ్చు. ఎందుకంటే డేటా వేర్ హౌస్లో వచ్చేసి లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 4 నోడ్ వరకు వెళ్ళచ్చు. ఓకే, వాళ్ళు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ వచ్చేసి ర్యాక్ యూస్ కూడా చేయరు. సింగిల్ ఇన్స్టెన్స్ మీద రన్ చేస్తారు. దట్ ఈస్ ఇనఫ్ వాళ్ళకి. ఓకే, డిపెండ్స్ అపాన్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి ఇలా ఈ టెక్నాలజీస్ అనేవి యూస్ చేస్తాం. ఓకే, ఇది ర్యాక్ అనేది మనకి ఏంటంటే ఒరాకిల్ ఒక ఆప్షన్ అనమాట టు ఓవర్కమ్ హై అవైలబిలిటీ అండ్ స్కేలబిలిటీ, మెయిన్ 2 థింగ్స్ వల్ల. ఓకే, సో ర్యాక్ అనగానే మనం సింపుల్గా ఏంటి, ఇన్స్టెన్స్ మేనేజ్మెంట్. కంప్లీట్గా మనం కోర్లో చూసాం డేటాబేస్ మేనేజ్మెంట్ కోసం. ఓకే, ఇప్పుడు ర్యాక్లో ఏంటంటే కంప్లీట్గా ఈ ఇన్స్టెన్స్ మేనేజ్మెంట్ మీద చూస్తాం. ఓకే, ఓకే, ఇక్కడ అంతా బాగానే ఉంది. నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3 అన్నారు. ఓకే, ఈ RACలో వచ్చేసి నోడ్ 1, నోడ్ 2. ఓకే, అప్లికేషన్ ఉంటారు. అప్లికేషన్ వచ్చేసి ఏదో ఒక నోడ్కి కనెక్ట్ అవుతారు. ఎలా కనెక్ట్ అవుతారు? ఓకే, ఈ ఇన్స్టెన్స్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది? అసలు ఈ ఇన్స్టెన్స్ వచ్చేసి ఏది ఫ్రీ ఉందని చెప్పేసి అసలు మన అప్లికేషన్స్కి, అప్లికేషన్ కనెక్షన్స్కి ఎలా తెలుస్తాయి? అదే ఎలా రిక్వెస్ట్ వచ్చేసి షేర్ చేస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. రైట్. సో ప్రతి ఇన్స్టెన్స్ ఇట్స్ ఏ ఇండివిజువల్ ఇన్స్టెన్స్ అనమాట. ఓకే, ప్రతి ఇన్స్టెన్స్ కూడా ఇండివిజువల్. ప్రతి దానికి ఒక IP అడ్రస్ ఉంటుంది, ఒక డిఫరెంట్ IP అడ్రస్. దీనికి ఒక IP అడ్రస్ ఉంటుంది, దీనికి ఒక IP అడ్రస్ ఉంటుంది, దీనికి ఒక IP అడ్రస్ ఉంటుంది. రైట్. ప్లస్ ఇది ఒక సర్వర్ మీద ఉంటుంది, ఇది వేరే సర్వర్ మీద ఉంటుంది, ఇది వేరే సర్వర్ మీద ఉంటుంది. ఓకే, ఆల్ 3 ఒక సింగిల్ సర్వర్ మీద ఉంచారు. ఓకే, ఇప్పుడు సర్వర్ కానీ, ఇప్పుడు ఈ సర్వర్ 1 మీద మీరు 3 ఇన్స్టెన్సెస్ కానీ ప్లేస్ చేశారనుకోండి. ఓకే, అప్పుడు ఈ 3 ఇన్స్టెన్స్ ఈ సింగిల్ డేటాబేస్ని యాక్సెస్ చేయలేరు. ఎందుకంటే ప్రతి సర్వర్కి ఒకటే ఇన్స్టెన్స్ ఉండాలి, ఒకటే డేటాబేస్ ఉండాలి. ఓకే, అందుకని చెప్పేసి ఈచ్ ఇన్స్టెన్స్ అనే డిఫరెంట్ సర్వర్స్, అంటే డిఫరెంట్ హోస్ట్స్ అనమాట. ప్రతి సర్వర్కి ఒక IP అడ్రస్ ఉంటుంది. ఓకే, సో అప్పుడు ఈచ్ నోడ్
ఈ ఈ ఇన్స్టెన్స్కి మధ్యన కనెక్టివిటీ, ఓకే, ఎలా జరుగుతుంది, కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అనేది ఎలా జరపాలి అంటే దానికి మనం క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, అదే ర్యాక్ సాఫ్ట్వేర్. ఓకే, క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్. ఈ క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ మీద, ఓకే, ఈ క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ మీద మనం ఈ ఇన్స్టెన్స్ అనేది ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసినప్పుడు ఏంటంటే ఈ క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్లో మనకి ఏముంటాయంటే ఇంటర్ కమ్యూనికేషన్, అంటే ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి కమ్యూనికేషన్ అనమాట. ఈ ఇంటర్ కమ్యూనికేషన్ లేదనుకోండి, ఓకే, ప్రతి నోడ్ కూడా సింగిల్ నోడ్ కింద ఆలోచించి సింగిల్గానే వర్క్ చేసుకుంటుంది అనమాట. ఓకే, కంబైన్డ్గా వర్క్ చేయరు. ఇప్పుడు ఏంటి, ఇక్కడికి వచ్చిన అప్లికేషన్ రిక్వెస్ట్ వచ్చేసి ఈ నోడ్లో 90% యూటిలైజేషన్ అయ్యింది అనుకుంటే, అంటే లోడ్ వచ్చేసి 90% ఉంది అంటే ఇక్కడికే వెళ్తుంది అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి నీకు 20% యూటిలైజ్ అయింది, ఫ్రీ ఉందని చెప్పేసి ఈ నోడ్కి తెలియదు. ఓకే, అసలు ఈ నోడ్ ఉందని చెప్పేసి ఈ నోడ్కి తెలియదు. ఈ నోడ్ 90% యూటిలైజ్ అవుతుందని చెప్పేసి ఈ నోడ్కి తెలియదు. ఈ నోడ్ కంప్లీట్గా ఫ్రీ ఉందని చెప్పేసి ఈ నోడ్కి తెలియదు. రైట్. సో ఇలా ప్రతి నోడ్ తొలక యాక్టివిటీని ఐడెంటిఫై చేసి వచ్చే రిక్వెస్ట్ ఎక్కడికి సెండ్ చేయాలనేది అది డిసైడ్ చేసేది ఈ క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్. ఓకే, క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ అంటే ఏం లేదు, ఆల్ నోడ్స్ టు కంబైన్ టుగెదర్ అండ్ వర్క్ టుగెదర్. ఓకే, అన్ని నోడ్స్ అండర్ వన్ ప్లాట్ఫామ్. ఓకే, ఈ అన్ని నోడ్స్ కూడా ఒక సింగిల్ ప్లాట్ఫామ్లో కన్వర్ట్ చేసి ఒక సింగిల్ మెషిన్ కింద యూస్ చేస్తుంది అనమాట. ఓకే, ఒక సింగిల్ మెషిన్ కింద మనకి కన్వర్ట్ చేసి డేటాబేస్ యాక్సెస్ అనేది జరుగుతుంది. క్లియర్? ఇది క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్. ఇప్పుడు మనం ఈ క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ అంటే కోసం మాట్లాడతాం. ఓకే, ఈ క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్లో మనకి మోర్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు సింగిల్ నోడ్ ఇన్స్టెన్స్ కాంపోనెంట్స్ ఏంటి మనకి? మేజర్ కాంపోనెంట్స్ షేర్డ్ పూల్, డేటాబేస్ బఫర్ క్యాచ్, రీడ్లాగ్ బఫర్ క్యాచ్, లార్జ్ పూల్, జావా పూల్, స్ట్రీమ్స్ పూల్ లాగా ఈ క్లస్టర్ వేర్ కూడా కాంపోనెంట్స్ ఉంటాయి. రైట్, ఆ కాంపోనెంట్స్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇదైతే బేసిక్ ఆర్కిటెక్చర్ అనమాట. ఓకే, ర్యాక్కి చూడండి, ఇక్కడ ఇన్స్టెన్స్ అన్నానంటే కంప్లీట్గా ఇది ఒక మెషిన్ అనమాట. లైక్ ఇప్పుడు మీకు సింగిల్ నోడ్లో ఏం చూస్తున్నారు, ఒక ఎస్జిఏ ప్లస్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఎలా చూస్తున్నారో ఇది ఈ ఇన్స్టెన్స్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎస్జిఏ అండ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎస్జిఏ అండ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎస్జిఏ అండ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. రైట్, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆల్ నోడ్స్ ఆర్ సిమిలర్. ప్రతి నోడ్కి ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కూడా సేమ్ కాన్ఫిగరేషనే ఉండాలి. ఓకే, అంటే మీరు ఇందులో ఫస్ట్ నోడ్లో వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి లినిక్స్ వేసారనుకోండి. ఓకే, లినిక్స్ సమ్ 5 వర్షన్ వేస్తే మీరు నెక్స్ట్ సెకండ్ నోడ్లో కూడా సేమ్ వర్షన్ ఇవ్వాలి, థర్డ్ నోడ్లో కూడా సేమ్ వర్షన్. అంతే తప్ప ఇక్కడ లినిక్స్ ఇన్స్టాల్ చేసి ఇక్కడ అదర్ సాఫ్ట్వేర్ లైక్ ఏఎక్స్ మెషిన్ ఇన్స్టాల్ చేసి ఇక్కడ హెచ్పి యునిక్స్ ఇన్స్టాల్ చేయడానికి అవ్వదు. ఓకే, ఇక్కడ మీరు లినిక్స్ యూజ్ చేసినంటే ఇక్కడ లినిక్స్ ఉండాలి, ఇక్కడ లినిక్స్ ఉండాలి, సేమ్ వెర్షన్స్ ఉండాలి. ఓకే, సేమ్ కాన్ఫిగరేషన్స్. ఇక్కడ మీరు 2 GB మెమరీ క్రియేట్ చేస్తే ఇక్కడ మీరు 2 GB, ఇది 2 GB ఉండాలి. అలా ఉంటేనే క్లస్టర్ వేర్లో ఈ ఇంటర్ కమ్యూనికేషన్స్ అనేవి జరుగుతాయి, లేదంటే జరగదు. ఓకే, ప్లస్ మన డీబీ వచ్చేసి షేర్డ్ స్టోరేజ్ మీద ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఎందుకు షేర్డ్ స్టోరేజ్ మీద ఇన్స్టాల్ అయ్యి ఉండాలి అంటే ఇప్పుడు ఇక్కడ 3 నోడ్ ర్యాక్ అయితే 3 నోడ్ కూడా ఈ డేటాబేస్ని యాక్సెస్ చేసి డేటా అనేది షేర్ చేయాలి కదా. సో అందుకని చెప్పి షేర్ స్టోరేజ్. ఇక్కడ షేర్డ్ స్టోరేజ్ అంటే ఏం లేదు, మనకి ఏఎస్ఎం కాన్సెప్ట్ గుర్తుందా? ఆటోమేటిక్ స్టోరేజ్ మేనేజ్మెంట్. రైట్,
దీన్నే షేర్డ్ స్టోరేజ్ అంటారు అనమాట. ఓకే, సో ఈ ర్యాక్ ఎన్విరాన్మెంట్ని మనకి 11G నుంచి నేమింగ్ కన్వెన్షన్ ఎలా వచ్చింది అంటే గ్రిడ్ సాఫ్ట్వేర్ అంటారు. గ్రిడ్ సాఫ్ట్వేర్ అంటున్నారు. ఎందుకు గ్రిడ్ సాఫ్ట్వేర్ అంటున్నారంటే ఇక్కడ గ్రిడ్ సాఫ్ట్వేర్ ఏంటంటే క్లస్టర్, ఓకే, క్లస్టర్ వేర్ ప్లస్ ఏఎస్ఎం. ఓకే, ఈ రెండు సాఫ్ట్వేర్స్ కూడా టుగెదర్ వస్తున్నాయి అన్నమాట. దాన్నే గ్రిడ్ సాఫ్ట్వేర్ అంటారు. గ్రిడ్ సాఫ్ట్వేర్ అంటే కాంబినేషన్ ఆఫ్ క్లస్టర్ సాఫ్ట్వేర్ ప్లస్ ఏఎస్ఎం సాఫ్ట్వేర్, మ్యాండేటరీ అనమాట. ఓకే, ఈ టూ సాఫ్ట్వేర్స్ కంబైన్డ్గా ఒక సింగిల్ సాఫ్ట్వేర్ కింద వస్తుంది. దాన్ని గ్రిడ్ సాఫ్ట్వేర్ అని పిలుస్తున్నారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో వచ్చేసి గ్రిడ్ ఇన్స్టాల్ అయ్యి ఉందా లేదా అని చెప్పేసి అడుగుతుంటారు. ఓకే, గ్రిడ్ అన్నా లేదంటే క్లస్టరింగ్ అన్నా ఓకే సేమ్ అనమాట. ఓకే, గ్రిడ్ అంటే ఏంటి? క్లస్టర్ ప్లస్ ఏఎస్ఎం, దీన్నే గ్రిడ్ సాఫ్ట్వేర్ అంటారు. క్లియర్? నెక్స్ట్ సింగిల్ ఇన్స్టెన్స్. ఓకే, మనకి ఒరాకిల్ రీస్టార్ట్ నెక్స్ట్ గ్రిడ్ ఇన్ఫ్రా. ఓకే, సో రియల్ టైంలో ప్రతి ఎన్విరాన్మెంట్ వచ్చేసి ఈ విధంగా ఈ 3 కాన్ఫిగరేషన్స్లో మీ డేటాబేస్ వచ్చేసి కాన్ఫిగర్ చేసి ఉండొచ్చు. ఓకే, సింగిల్ ఇన్స్టెన్స్ మనకు తెలిసిందే. సింగిల్ ఇన్స్టెన్స్ అంటే ఏంటి? సింగిల్ ఒక మెషిన్ ఉంటుంది, అంటే ఒక ఇన్స్టెన్స్ ఉంటుంది, దానికి ఒక డేటాబేస్. ఓకే, ఒక డీబీ, దీన్ని సింగిల్ ఇన్స్టెన్స్ అంటారు. ఒరాకిల్ రీస్టార్ట్ అన్నాం కదా. ఓకే, ఈ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్నా ముందు ఒరాకిల్ రీస్టార్ట్ అనేది వచ్చింది. అంటే సింపుల్ ఒక క్లస్టర్ సాఫ్ట్వేర్. ఓకే, ఈ ఒరాకిల్ రీస్టార్ట్ ఏమవుద్ది అంటే సింగిల్ ఇన్స్టెన్సే ఉంటుంది, బట్ క్లస్టర్ సర్వీసెస్ వచ్చేసి ఎనేబుల్ అయ్యి ఉంటాయి. ఓకే, క్లస్టర్ సర్వీసెస్ అనేవి ఎనేబుల్ అయ్యి ఉంటాయి. డిబి. ఓకే, ఎందుకు క్లస్టర్ సర్వీసెస్ ఎనేబుల్ అయ్యి డేటాబేస్ని మేనేజ్ చేయడానికి. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఏఎస్ఎం అనేది ఆప్షనల్ అనమాట. మీరు ఇన్స్టాల్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకే, ఇది ఒక ఇండివిజువల్. ఓకే, ఇండివిజువల్ క్లస్టరు, ఇండివిజువల్ ఏఎస్ఎం రెండు కంబైన్డ్ లేవు. ఓకే, ఇది దాన్నే ఒరాకిల్ రీస్టార్ట్ అంటారు. అంటే ఇన్ కేస్ మన డేటాబేస్ సర్వీస్ వచ్చేసి ఇన్ కేస్ ఫర్ సమ్ రీజన్స్ డౌన్ అయ్యింది అనుకోండి, ఈ క్లస్టర్ వేర్ ఏం చేస్తుందంటే చెక్ చేస్తుంది అనమాట. ఓకే, ఏదో డేటాబేస్ అయినా సరే, ఇన్స్టెన్స్ అయినా సరే డౌన్ అయినప్పుడు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా డౌన్ అయిన ఇన్స్టెన్స్ వచ్చేసి అప్ చేస్తుంది అనమాట, వితౌట్ డిబిఏ ఇంటరప్షన్. ఓకే, డిబిఏ ప్రమేయం లేకుండా క్లస్టర్ వేరే దీన్ని మానిటర్ చేసుకుంటూ ఉండి ఇన్ కేస్ ఎనీ టైం ఇది డౌన్ అయితే ఆటోమేటిక్గా అప్ చేస్తుంది. అది అడ్వాంటేజ్. అందుకని చెప్పి దీన్ని ఒరాకిల్ రీస్టార్ట్ అంటారు అనమాట. ఓకే, ఇందులో ఈ షేర్డ్ డేటాబేస్ వచ్చేసి షేర్డ్ స్టోరేజ్లో ఉండక్కర్లేదు, ఆప్షనల్ అనమాట ఇది. ఓకే, ఇది ఆప్షనల్. క్లియర్?
ఇక్కడ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ in one cluster ware, okay, and single database. Okay, single database. అయితే ఈ క్లస్టర్ వేరు ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఏఎస్ఎం. ఇది మ్యాండేటరీ అనమాట క్లస్టర్ వేర్. ఓకే, డేటాబేస్ వచ్చేసి ఎక్కడ ఉండాలి? ఏఎస్ఎం పైన ఉండాలి, షేర్డ్ స్టోరేజ్ పైన ఉండాలి. ఇక్కడ డేటాబేస్ ఏఎస్ఎం మీద ఉన్న షేర్డ్ స్టోరేజ్ మీద ఉన్నాయంటే మన సిఆర్డి ఫైల్స్ వచ్చేసి సిఆర్డి ఫైల్స్ ఈ ఏఎస్ఎంలో స్టోర్ అవుతున్నాయి అని అర్థం. ఓకే, ఈ ఫైల్స్ వచ్చేసి ఏఎస్ఎం మేనేజ్ చేస్తుంది. క్లియర్? ఇవి 3 kinds ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఓకే, డేటాబేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఓకే, మనం దీన్ని ఈ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఏంటంటే ర్యాక్ అని పిలుస్తాం, రియల్ అప్లికేషన్ క్లస్టర్. క్లియర్? ఏం డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఒరాకల్ రీస్టార్ట్ అంటున్నారు, గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు, ఏంటి డిఫరెన్స్? కన్ఫ్యూజ్ అవ్వద్దు. రియల్ టైంలో ఏంటంటే కొన్ని ఎన్విరాన్మెంట్లకి ఒరాకల్ రీస్టార్ట్ యూజ్ చేస్తారు. ఒరాకల్ రీస్టార్ట్ అంటే ఏం లేదు, క్లస్టర్ తాలూకా సర్వీసెస్ వచ్చేసి యూజ్ చేసుకుంటారు అన్నమాట ఇండివిజువల్గా. ఓకే, ఎందుకంటే ఫర్ ఆటోమేటిక్ మెయింటెనెన్స్. ఓకే, ఆటోమేటిక్ మెయింటెనెన్స్ చేయడానికి క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి వితౌట్ ఏఎస్ఎం. ఆ ఏఎస్ఎం వచ్చేసి ఆప్షన్ అనమాట. ఏఎస్ఎం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. ఓకే, బట్ ఇక్కడ వచ్చేసి సింగిల్ నోడే ఉంటుంది, మల్టీ నోడ్ ఉండదు, ఎందుకంటే ఇది కంప్లీట్ గ్రిడ్ కాదు. ఓకే, ఇక ర్యాక్ అన్నా గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నా ఒకటే. దీంట్లో ఏంటంటే ఏఎస్ఎం ఈ స్టోర్డ్ మేనేజ్మెంట్ అని వచ్చేసి కంపల్సరీ అనమాట. ఓకే, నెక్స్ట్ మల్టీ నోడ్. మల్టీ నోడ్ ఉంటుంది, ప్రతి ఇన్స్టెన్స్ కూడా ఒక సింగిల్ మెషిన్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్. ఆ క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ వచ్చేసి మేనేజ్ చేస్తుంది ప్రతి ఇన్స్టెన్స్ని. ఓకే, క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ మీద ఇన్స్టాల్ చేయకుండా ఇన్స్టెన్సెస్ ఇండివిజువల్గా మీరు ఇన్స్టాల్ చేశారు అనుకోండి, ఒకదానికి సంబంధం ఉండదు, ఇండివిజువల్ వర్క్ అనేది చేసుకుంటూ పోతుంది అనమాట. ఓకే, అసలు ఈ నోడ్ కానీ డౌన్ అయింది అనుకోండి, ఈ నోడ్కి తెలియదు. ఓకే, ఈ నోడ్ ఏం చేస్తుందో ఈ నోడ్కి తెలియదు. అదే మీరు క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి దానిపైన మీరు ఈ ఇన్స్టెన్సెస్ అనేవి క్రియేట్ చేశారనుకోండి, క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ ఈ ఇన్స్టెన్సెస్ని మేనేజ్ చేస్తుంది. క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్ ఈ ఇన్స్టెన్సెస్ మధ్యన కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. చేసినప్పుడు మనకి యూజర్ దగ్గర నుంచి వచ్చిన రిక్వెస్ట్ వచ్చేసి నోడ్ 1 దగ్గరికి వెళ్ళింది అనుకోండి. ఓకే, అంటే ఇన్స్టెన్స్ 1 దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఈ ఇన్స్టెన్స్ వచ్చేసి డౌన్లో ఉందనుకోండి, వెంటనే ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ అవైలబిలిటీ ఇన్స్టెన్స్ మీదకి ఆ కనెక్షన్ పుష్ చేస్తుంది. జనరల్గా ఇక్కడ అనుకోండి, ఓకే, కనెక్షన్ కానీ డౌన్ ఉంటే యాక్సెస్ యూజర్కి వచ్చేసి ఫెయిల్యూర్ ఎర్రర్ త్రో చేసేస్తుంది అనమాట. ఇక్కడ అలా కాదు, ఇక్కడ అవైలబిలిటీ చూసుకుంటుంది అనమాట. ఒక నోడ్ డౌన్ అయినా సరే నెక్స్ట్ నోడ్కి పంపిస్తుంది రిక్వెస్ట్. ఓకే, ఆ నోడ్ డౌన్ అయితే నెక్స్ట్ నోడ్, ఆ నోడ్ డౌన్ అయితే నెక్స్ట్ నోడ్, అలాగా ఎన్ని నోడ్స్ అయితే కాన్ఫిగర్ చేసానో ప్రతి నోడ్ని చెక్ చేసుకుంటూ పోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చే రిక్వెస్ట్ ఫస్ట్ నోడ్ మీదకి వెళ్ళినప్పుడు ఇక్కడ లోడ్ ఎక్కువ ఉందనుకోండి, వెంటనే సెకండ్ నోడ్లోకి పంపిస్తుంది. దాన్ని లోడ్ యావరేజ్ అని చెప్పేసి అంటారు. ఫర్దర్గా మనం రేపు నుంచి క్లస్టర్ వేర్ కాంపోనెంట్స్ డిస్కస్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ తనకి ఎక్స్ప్లెనేషన్ చూస్తారు కదా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో సింపుల్గా మీరు ఏంటంటే ఇప్పుడు ర్యాక్ అంటే ఇన్స్టెన్స్ మేనేజ్మెంట్ అనేది బ్లైండ్గా పెట్టించుకోండి. ఓకే,
సో మోస్ట్లీ ఈ ర్యాక్ ఎన్విరాన్మెంట్లో మనం ఏం చూస్తామంటే క్లస్టర్ వేర్ చూసాం, క్లస్టర్ వేర్ సాఫ్ట్వేర్. ఓకే, క్లస్టర్ వేర్ చూసాం. సెకండ్ ఏంటంటే షేర్డ్ స్టోరేజ్. థర్డ్ ఏంటంటే నెట్వర్కింగ్. ఓకే, ఈ నెట్వర్కింగ్లో మనకి ప్రైవేట్, పబ్లిక్, విఐపి, స్కాన్. ఓకే, ఈ 4 వస్తాయి. నెక్స్ట్ క్లస్టర్ వేరు, నెట్వర్కింగ్, షేర్డ్, క్లస్టర్ వేర్లో వచ్చేసి మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ వస్తాయి, లైక్ ఓసిఆర్, ఓకే, ఓటింగ్ డిస్క్, ఓకే, నెక్స్ట్ జిఈఎస్, జిఆర్డి, ఇలాంటి సర్వీసెస్ అన్నీ వస్తాయి. సర్వీసెస్ గురించి చెప్తాం. సాఫ్ట్వేర్ ఓకే, షేర్డ్ స్టోరేజ్ ఓకే, నెట్వర్కింగ్ ఓకే. సో ఇలా ఈ 3 పార్ట్స్ మనం ఇవాళ క్లస్టర్ వేర్ చూసాం కదా, రేపు నెట్వర్కింగ్ కానీ షేర్డ్ స్టోరేజ్ కానీ చూద్దాం. ఓకే, మోస్ట్లీ నెట్వర్కింగ్ చెప్తాను మీకు, ఎందుకంటే సింపుల్ ఆ క్లస్టర్ వేర్లో ప్రతి ఈచ్ నోడ్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటుంది, ఓకే, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అనేది బేసిక్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్లో చెక్ చేద్దాం. ఓకేనా? సో ఇవాళ క్లాస్ వచ్చేసి వైండప్ చేద్దాం.